పునరుత్థానుడైన యేసయ్య మరియ కనిపించాడు, ముగ్గురు స్త్రీలకు కనిపించాడు రెండవసారి, మూడవసారి ఇద్దరు శిష్యులు కనిపించాడు, నాలుగవసారి పేతురుకు కనిపించాడు. హల్లెలూయా. ఈ పేతురు జీవితాన్ని ఒక్కసారి స్టడీ చేద్దాం. ఆ సిలువకు వేయబడిన దినాలను ఒక్కసారి స్మరణ తెచ్చుకుందాం. ఆ దినాలన్నీ గడ్డు పరిస్థితులు. రోమా ప్రభుత్వం వారు, యాజకులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, అధికారులు, ప్రభుత్వ నాయకులు అందరూ యేసుక్రీస్తుకు వ్యతిరేకమయ్యారు. ఆయన బోధలు నచ్చలేదు, ఆయన మాటలు నచ్చలేదు, ఆయన ఆలోచనలు నచ్చలేదు. మనము 4 సువార్తలు చదువుతున్నప్పుడు చాలాసార్లు మనకు తారసపడుతుంటుంది. ఇతని దగ్గరికి, ఇతనిని లోకమంతా వెంబడిస్తుంది, ఇతన్ని ఏ విధంగా చంపుదామని ఆలోచన చేశారట. ఒక తాగుబోతోడు చెప్పినట్టు వింటలేడు అంటే తల్లిదండ్రుల కోపం వచ్చి మనం చంపాలని ప్లాన్ చేస్తారు. ఒక భర్త భయంకరంగా హింసిస్తున్నాడు, నరకాన్ని చూపిస్తున్నాడంటే ఏ మందో మాకు పెట్టి చంపాలనిపిస్తుంది. అంటే ఆ హింసను భరించలేక కన్న కొడుకు, కన్న తల్లిదండ్రులను చిత్రహింసలు పెడుతున్నాడంటే వాళ్ళు దగ్గరుండి చూసిన వాళ్ళు ఏదైనా విషయం పెట్టి చంపపోయినావా మా పిల్లోని అని ఎంతోమంది సలహాలు ఇచ్చి ఉంటారు. ఆ బాధలు భరించలేక, అంటే చంపాలని కాదు దీని ఉద్దేశం, కానీ ఆ బాధలు అంతగా ఉన్నాయి. మరి యేసును చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రజలు వ్యతిరేకమయ్యారు, ప్రభుత్వాలు వ్యతిరేకమయ్యాయి, జనాలు వ్యతిరేకమయ్యారు. ఆ దారిలో గొల్గోతా ఆ కొండకు దగ్గర ఉన్న ఆ దారిలో నుండి వెళ్తూ ఉంటే అక్కడ నుండి ప్రజలు చూస్తూ తల ఊచుచు తలాడిస్తూ, వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానని చెప్పాడు కదా, మరి తన ప్రాణాన్ని తాను ఎందుకు రక్షించుకోడు? అంటే స్త్రీలు, పురుషులు రకరకాలుగా యేసయ్య మనసును తూట్లు పొడిచేటట్టు పలు ప్రయత్నాలు చేసినా ఆయనకు తెలుసు ఆయన ఎవరో, ఎందుకు వచ్చాడో, ఎందుకు ఈ శ్రమలను అనుభవిస్తున్నాడో ఆయనకు తెలుసు. అయితే నేనంటాను, నీవెందుకు రక్షించబడ్డావు? నువ్వెందుకు మారు మనసు పొందావు? నువ్వెందుకు బాప్తిసం తీసుకున్నావు? నువ్వెందుకు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు? నీవెందుకు నిత్య రాజ్యము కొరకు నీవు సిద్ధపడి ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఈ భూమి మీద నువ్వెందుకు జీవిస్తున్నావు? ఈ చిన్నది కనుక నీకు తెలిస్తే భౌతిక జీవితమే కాదు, అసలు నీ ఫ్యూచర్ కూడా అద్భుతంగా ఉంటుంది. దేవుని విషయాలు, దేవుని ఆలోచనలు మనకు అర్థం కాకుండా చేయడమే సాతాను యొక్క కుయుక్తి. ఒకవేళ అర్థం కాకపోతే ఎట్లుంటుందో చెప్పనా? అర్థమైతే ఎట్లుంటుందో, అర్థం కాకపోతే నిత్యం మన జీవితంలో జరుగుతున్న సంఘటనలు. ఇదే వేసవి కాలం. భర్త పొలం పనులకు వెళ్ళాడు. దాదాపు ఎండ అయితే చాలా షాప్స్ క్లోజ్ చేస్తారు. మండుట ఎండ కదా, 38, 40, 42 డిగ్రీల వరకు ఎండ ఉంటుంది. అయితే ఆ పొలం పనులు చూసుకొని 12-1 గంటకు ఇంటికి వస్తున్నాడు. ఆ ఏరియాలో నీటి కొరత ఎక్కువ, తాగే నీటి కొరత, చాలా దూరం వెళ్ళి తీసుకొని రావాలి. కాబట్టి పిల్లలను వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు. ఈ తల్లి ఏం చేసిందంటే అంత దూరం నుండి ఆంధ్రజ్యోతి అక్కడి నుంచి తీసుకొని రావాలి వాటర్. కొంచెం ఆరోగ్యం సరిగా లేదు కనుక బిందె పట్టుకోపోకుండా బిందె కంటే కొంచెం తక్కువగా ఉండే కడవ లాంటిది, ఎక్కువ బరువు లేనిది తీసుకొని వెళ్ళి బిందె నింపుతుంది ఇంటి దగ్గర. అక్కడి నుంచి వెళ్ళి తీసుకురావాలి. ఇప్పుడు ఈ ఉక్కపోత, ఈ ఎండాకాలం విపరీతంగా ఆకలి అవుతుంది, ఎంత తిన్నా. చీకాకు ఎక్కువ ఉంటుంది. ఈ చీకాకు ప్రతిదానికి ఇబ్బంది పడడం, ప్రతిదానికి ఇరిటేషన్ అవ్వడం అంటే ఎవరి లోపల ఇలాంటి గుణాలు ఉంటాయంటే పేషెన్స్ లేని వ్యక్తులకు.
పేషెన్స్ అంటే ఏంటిది? సహనం, ఓర్పు, ఓపిక లేని వ్యక్తులకు. కాబట్టి ఇన్ని పనులు ఇవన్నీ అసలు నేను ఒక్కదాన్నే చేయాలా అనే ఒక ఇది. ఆ వస్తున్నాడు, సగం బిందె నిండుంది, అది దారిలో ఉంది కాబట్టి కానక భర్త దాన్ని తాకుండా వెళితే మొత్తం నీళ్ళన్నీ కింద పోయేసరికి ఆమె వస్తుంది, తీరా చూస్తే అది నీళ్ళని పోయి బోర్లుగా పడి ఉంది. ఆమె వస్తుందో లేదో ఈ భర్త వస్తున్న భార్యను చూసి, నువ్వు మనిషివి కాదా, కళ్ళు కనిపించవా, బిందె ఎక్కడ పెట్టాడో తెలియదా నీకు, ఇదేనా నీ జ్ఞానం, నీ అనుభవం అని తిడుతున్నాడు. నేను ఎండలో పోయొచ్చాను, నేను ఒక్కరిని కష్టపడితే మీరు ఇంటిల్లాదులు కూర్చొని తింటున్నారు, వివేకం ఉందా నీకు, జ్ఞానం ఉందా, ఇదా నేర్చుకునేది నువ్వు అని అంటూ ఉంటే ఆమె ఉంటుంది, నేను ఒక్కదాన్ని ఉదయం లేచిన దగ్గర నుంచి బెడ్ మీదకి వెళ్ళేంత వరకు గొడ్డు సాకి చేస్తే నీకు నీ పిల్లలకు అసలు నీకేం తెలివి ఉంది, నీకేం బుద్ధి ఉంది, నువ్వు చూడవా నీళ్ళ కొరత ఎంత ఉందో నీకు తెలియదా, ఈరోజు నేను తీసుకొని వచ్చాను, నేను కట్టుకున్నానా, నీకు తెలియదా నీటి కొరత ఎంత ఉందో, నాకు ఆరోగ్యం బాగలేని సంగతి తెలుసు, అయినా నేను అక్కడి నుంచి తీసుకుని వస్తున్నాను, మొత్తం నేలపాలు చేసావు, నీకు బుద్ధి ఉందా లేదా అంటే ఈయన, అవును మీ అమ్మ నాన్న అదే బుద్ధి నేర్పారు నీకు. ఎవరంటున్నారు? చెప్పాలి భర్త. అంటే ఈ సమస్య ఎక్కడికి పోయింది? ఈ భార్య మీద నుండి ఇంటి దగ్గర ఉన్న అమ్మ నాన్న దగ్గర. అవును మీ అమ్మ నాన్న ఇదే చెప్పారా? ఇప్పుడు తడిసి మోపడేదా? మన నిత్య జీవితంలో సందర్భం ఏదన్నా కానీ, అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ సన్నని వెంట్రుకలాగా గుర్తించని పదిలో ఒక గీత ఉంటుంది, దాన్ని గుర్తించగలగాల. బంధువులలో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, కుటుంబ సభ్యుల్లో కానీ, సంఘంలో కానీ, సహవాసంలో కానీ, నువ్వు పనిచేసే ఫీల్డ్లో కానీ, నువ్వు ఉన్న ప్రదేశంలో కానీ, అన్నదమ్ముల మధ్య ఆ సన్నని గీతను గుర్తిస్తే వాళ్ళకు ఓపిక ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఇంకొక తిరిగి చెప్తా. ఇప్పుడు ఈ వినదే కదా, ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్, సేమ్ భార్య భర్తలు. భర్త కాలు దాకి పడిపోయిన వెంటనే ఈ లోపు ఆమె వచ్చింది. ఆమె వస్తుండగానే ఇప్పుడు తిట్టడం కాదు, అయ్యో చూసుకోలేదు, ఆ బెందిటివు, నువ్వు కూర్చో, పొద్దునుంచి నువ్వు కష్టపడుతున్నావు, పొద్దునుంచి లేచి నేను తీసుకొస్తాను నీళ్ళు అంటే, ఏమండి కాలుకి ఏమన్నా దెబ్బ తాకిందా? మీరు వ్యవసాయం చేసి వస్తున్నారు, కాలుకి ఏమన్నా నీళ్ళు పోతే పోనీయండి, పాడు నీళ్ళు, నేను మళ్ళీ పోయి తీసుకురాగలుగుతా. ఇప్పుడు ఎట్లుంది ఇక్కడ? ఏది మంచిది? అందుకే మన మనసు మీద కొంచెం టైం స్పెండ్ చేస్తే నువ్వు జీవించే జీవితంలో ఎన్ని ఒడదొడుకులు ఉన్నాయో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తాయి. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. నిజంగా నువ్వు క్రీస్తు కుమారుడవు, కుమార్తెవు కదా, క్రీస్తుకు నీకు ఎలా ఉంది కమ్యూనికేషన్? ఇది నేను చెప్పాలనుకుంది. ఆయనను ఎలా అప్రోచ్ అవుతున్నావు, ఆయన సన్నిధిని ఎలా అప్రోచ్ అవుతున్నావు? ఆచారబద్ధంగా, అలవాటు ప్రకారంగా ఏదో మందిరానికి వెళ్తున్నా, ఏదో ఉదయకాలం ప్రార్థన చేస్తున్నా, ఏదో వాక్యం చదువుతున్నా, ఏదో అంటే ఇప్పుడు ఇంట్లో ఏంది? ఒక బాడీ మాత్రమే ప్రజెంట్. ఏదైతే నీకు తెలిసిందో, ఏదైతే నీకు అర్థమైందో ఆ సన్నని గీత, అంటే ఇది కావాలి అంటే ఓపిక కావాలి. ఓర్పు ఉంటే వివేకం పనిచేస్తుంది, ఓర్పు ఉంటే బుద్ధి పనిచేస్తుంది, ఓర్పు ఉంటే ఆలోచన క్షీణించదు, ఓర్పు ఉంటే ఏదైనా కష్టాలు ఎక్కువైనాయి, బాధలు ఎక్కువైనాయి, అవమానాలు ఎక్కువైనాయి, నిందలు ఎక్కువైనాయి, ఓర్పు ఉంటే ఏమవుతుంది? ఓర్చుకుంటాం. ఈ ఓర్పు లేకపోవడం వల్ల, ఈ చిన్న గ్రహింపు లేకపోవడం వలన క్రైస్తవుల కుటుంబాలలో రోజు గొడవలే. చూసే జనం ఏమనుకుంటారంటే, వీళ్ళు ఎందుకు గుడికి వెళ్తున్నారు, ఎందుకు యేసు ప్రభువు నమ్ముకుంటున్నారు, ఇలాంటి వాళ్ళు వెళ్ళొద్దు అని బయట జనం అంటారు. సిలువ సమయంలో వీళ్ళకి అన్నీ తెలుసు, కానీ వీళ్ళు ఒక వండర్ఫుల్ సత్యాన్ని మర్చిపోయారు. ఏంటి మర్చిపోయారంటే, ఆయన తిరిగి లేస్తాడన్న
ఆ వర్డ్ మర్చిపోయారు. మూడవ నాడు తిరిగి లేస్తాడని ఎన్నోసార్లు శిష్యులకు చెప్పాడు, దాని మీద మనసు పెట్టలేదు. మరి మనము ఆత్మ సంబంధమైన జీవితంలో యేసు ఆయన నీలో ఉన్నాడు అనే స్పృహ నీకు కలిగి ఉన్నావా? అలాంటి స్పృహ కలిగిన వ్యక్తి టంగ్, మైండ్, ఆలోచనలు, బిహేవియర్ టోటల్ చేంజ్ అవుద్ది. ఒంటరిగా ఉన్న, 10 మందిలో ఉన్న, ఇంట్లో ఉన్న, పనిలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఎవరితో మాట్లాడినా, స్నేహితులతో మాట్లాడినా, బంధువులతో మాట్లాడినా, ఎక్కడ ఉన్నా ఆ స్పృహ ఉంటుంది. అలాగ ఉన్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. దానియేలు కావచ్చు, యోసేపు కావచ్చు, యోబు కావచ్చు. ఇది అంత తేలికగా అర్థం కాదు. ఉపదేశము, మర్మాలు ఇవన్నీ చెప్తూ ఉంటే నేను 100% ఒకే ఒక మాట కంఠ పదంగా గత 2-3 సంవత్సరాలు చెప్తున్నానంటే, మనము ప్రభుని నమ్ముకున్నా, మన ఆత్మకు రక్షణ వచ్చినా, మనం పరిశుద్ధాత్మ పొందుకున్నా, మనం ఫ్యామిలీతో ఉన్నా, మనం మందిరానికి వచ్చినా, సంఘ సహవాసములో ఉన్నా, మనము ఈ భూమి మీద బ్రతుకుతున్నాము. ఇంకా మనం మరణించలేదు. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనము బ్రతుకున్నప్పుడే యేసు ఆలోచన చేత నడిపించబడాలి. బ్రతికున్నప్పుడే యేసు ఆత్మ చేత జీవించగలగాలి. అలాగూ జీవించగలగాలంటే ఏకాగ్రత లేకుండా సింపుల్గా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే మన స్పిరిచువల్ లైఫ్కు గ్రోత్ ఉంటుందా? ఇంటిని, ఒంటిని, మన ఆలోచనలు, మన హృదయాన్ని, మన ఆత్మను అన్నిటి మీద బ్యాలెన్స్ చేయగలగాల. అయితే బయటి జనాల్లాగా వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు మందిరానికి వెళ్తారు, కానీ అన్యులను ఒకసారి పట్టుకరండి. యోసేపు కథలు ఇక్కడ చెప్పబడవు, మరియ కథలు ఇక్కడ చెప్పబడవు. మనుషుల జీవితాల్లో ట్రాన్స్ఫార్మ్ చేసేటి. ఏదైతే గొంగలి పురుగు ఉందో ఆ గొంగలి పురుగు చీతాకోక సిల్క్గా మారాలి అంటే మారాల్సింది మనసు. మనసు అంటే ఆలోచన అంటే ఊహలు. ఇవి మారనంత వరకు, నేను గత వారమేమో చెప్పినట్టున్నా, నా జ్ఞాపకం సరి అయితే, ఫిష్ ఎక్కడ ఉంటుంది? 24 గంటలు నీళ్ళల్లో ఉంటుంది. కానీ బయటికి తీసినాక నీసు కంపపోతుందా? మరి మనం ఎంత దైవికంగా ఆ ప్రార్థనలో ఇన్ని ఉన్నా, మనము దేవునితో ఉన్న ఆ అనుభవం ఏదైతే ఉందో ఫస్ట్ మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలగాల, మనల్ని మార్చగలగాలి అంటే మార్చగలిగే దేవునికి మనం అవకాశం ఇవ్వాలంటే నీవు ఆలోచించడం, నేను ఎలా మారగలుగుతాను, నా మనసుని నేను ఎలా మార్చుకోగలుగుతాను, నా ఇంటిని నేను ఎలా కట్టుకోగలుగుతాను, నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోగలుగుతాను. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్న ఈ శిష్యులు అసలు థీమ్ మర్చిపోయారండి. తిరిగి లేస్తాడని చెప్పిన మాట దేవదూతలు ప్రత్యక్షమై చెప్పేంత వరకు నా మరియకు అర్థం కాల, నా శిష్యులకు అర్థం కాల, నా పేతురుకు అర్థం కాల, ఎవ్వరికి అర్థం కాల. ఏదైతే ట్రూత్ ఉంటుందో, ఏదైతే సత్యం ఉంటుందో, నీ బ్రతుకుని, నీ కుటుంబాన్ని కట్టే విషయం ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తించనివ్వడు. హల్లెలూయా. మీకు అర్థమయ్యే భాషలో మీరు మందిరంకు వచ్చారు, వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫుల్ ఆఫ్ గాడ్ అంటే టోటల్గా మీరు ప్రభు ఆత్మలోకి వచ్చేసేయాలి. ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడతాడు, ఆయన శక్తి నేను పొందుకోవాలా, ఆయన కృప నాకు కావాలి అని ఇలాంటి థాట్తో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ విధానం వేరే. అసలు ఇలాగ ఉన్నారు అనడానికి భౌతికమైన ఒకే ఒక రీజన్ చెప్పండి, ఏంటి? జాగ్రత్తగా ఉంటారు. నీవు మందిరములోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండుము అని ప్రసంగి గ్రంథంగా. జాగ్రత్త అంటే ఏంటిది? పాటలు పాడేటప్పుడు చప్పలు కొడతారు, కళ్ళు మూసి ప్రార్థించే కళ్ళు మూసుకుంటారు. అంటే ఇంట్లో ఉన్నట్టు ఉండలేరు ఇక్కడ, వాళ్ళ వల్ల కాదు. మీ ఫ్యామిలీ, మీ కుటుంబంలో, మీ పనిచేసే స్థలంలో ఉన్నట్టు మీరు ఉండలేరు, మీ వల్ల కాదు. నేను సవాల్ చేస్తున్నా. అంటే కనెక్ట్ అనేది థాట్స్కు లేదు. వీళ్ళకి ఇదే పరిస్థితి.
ఇంతమంది ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ యేసును సిలువకు అప్పగించిన శిష్యులకు అంటున్నట్టున్నారు, పట్టి పట్టునట్టున్నారు. కానీ ఒక్క లేడీ మాత్రమే సమాధి దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. ఎందుకు వెళ్ళాలా? ప్రేమ తరుముతుంది, ప్రేమ ఆలోచింపజేస్తుంది, ప్రేమ దైవిక జ్ఞానం ముందుకు నడిపిస్తుంది, ప్రేమ భరించేటట్టు చేస్తుంది, ప్రేమ అర్థం చేసుకునేటట్టు చేస్తుంది. ప్రేమ అనేది పదము కాదు, ప్రేమ అనేది ఫర్ యూ. నీ థాట్, నీ ఆలోచన, నీ పనులు, నీ క్రియలు, నీ నిర్ణయాలు, నీ కోరికలు, నీ ఉద్దేశాలు. ఆమె మనసులో రాత్రి నిద్ర లేదు ఆమెకు. ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెట్టుకుని ఉంది. 3 గంటల ప్రాంతంలోనే 4 గంటల ప్రాంతంలో ఆ సమాధుల తోటకు వెళ్ళింది ఒక లేడీ, ఒంటరిగా ఒక్కతే వెళ్ళింది. కానీ ఏం లాభం? సచ్చిన శవాన్ని తీసుకుపోతానంటుంది. నీవు నేను ఆరాధించే దేవుడు సచ్చిన దేవుడు కాదు, చావును చంపి సజీవుడై తిరిగి లేచిన దేవుడు. నీకు నాకు ఎంత ఆధిక్యత ఉందో పరిశుద్ధుడైన పౌలు చెప్తాడు. ఒక్క మాట తీయండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10 నుండి 19 వచనాలు గడగడ చదువుతాముడా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10 నుండి 19 వచనాలు మీరు కూడా చదువుతూ ఉండండి, మైక్లో తమ్ముంది మనకు వినబడుతూ ఉంటుంది. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవం కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాడిని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల్లో నుండి క్రీస్తునకు లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలోను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై యుందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని దేవుని తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులము. ఆమేన్. హల్లెలూయా. 10-11 వచనాలు మరొకసారి మనం అందరం కలిసి చదువుదాం. హల్లెలూయా. క్రీస్తు మీలో నున్న యెడల మీ శరీరం పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల సావవలసిన వారై యుందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలు చంపిన యెడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఈ వాక్య భాగాలు మనకు తెలియనియా? ఎన్నిసార్లు చదువుకోలేదు? అయితే ఈ లేఖన వాక్య భాగాలను పట్టుకొని మనం లైవ్గా జీవించగలగాలి, నమ్మగలగాలి. నేను చెప్పాను చాలాసార్లు, నాకు తెలియనప్పుడు ఈ శరీరమే డేంజర్ అన్నాను, ఇది పవిత్రపరచాలని భ్రష్టమైంది అన్నాను. కానీ శరీరం మంచిది. కోరికలు డేంజర్, ఆలోచనలు డేంజర్. ఆదికాండంలో చెప్తాడు కదా దేవుడు, మానవుని ఊహ కేవలము చెడ్డది, మానవుని ఆలోచన చెడ్డది, బాడీ చెడ్డది కాదు. ఇది ఆలయం. రేపొద్దున మహిమ శరీరం ధరించుకుంటాము, కానీ ఈ మట్టి శరీరమే మహిమ రూపం మీదే ఉంటుంది, చేంజ్ అవ్వదు. మనం గుర్తుపట్టుకోవచ్చు. అక్కడ లాజరును ధనవంతుడు నరకంలో నుండి గుర్తుపట్టాడు కదా, బాడీ వేరే కాదు. కానీ ఆ ఆలోచనలు, బైబుల్ ఏమని చెప్తుందంటే, వాక్యానికి విరుద్ధమైన ఆలోచన శరీరం, లేఖనానికి విరుద్ధమైన ప్రతి తలంపు శరీరం,
పరిశుద్ధాత్మకు విరుద్ధమైన ప్రతి థాటు శరీరం. కానీ మన పితరులు, మన బోధకులు వందల సార్లు చెప్పడం వలన మనం ఏం చేసామంటే ఈ శరీరాన్ని కష్టపెట్టడం మొదలుపెట్టాం, పస్తులు ఉంచడం మొదలుపెట్టాం, ఉపవాసం ఉండడం మొదలుపెట్టాం. ఉపవాసం ఎందుకు అంటే ఈ నువ్వు కడుపు నిండా తింటే అలసిపోతావు, నిద్రపోతావు. సత్యం నీకు అర్థమైతే నువ్వు బానిస కట్ల నుంచి బయటపడతావు. సత్యం నీకు అర్థం కాకుండా చేయాలి. అందుకే ఒక్కటే చెప్తున్నాను, మీ ఆలోచనలు మీరు చూడగలగాల, మీ ఊహలను మీరు చూడగలగాల, మీ తలంపులను మీరు చూడగలగాల. దేవుని వివేకంతో అలాగూ చూడగలిగితే ఇన్నర్ సైడ్ సెట్ అయిపోతే భౌతిక పరిస్థితులన్నిటిని సవాల్ చేయగలుగుతావు. అయితే అది కానివాడు సైతానుడు. హల్లెలూయా. ఈ దేహము ఆలయం. మనకొచ్చే ఆలోచనలు, మనకొచ్చే తలంపులు లేఖనానికి విరుద్ధంగా ఉంటే వాటిని జయించడానికి మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మీరు శరీరానుసారంగా జీవిస్తే చావవలసిన వారి. శరీరానుసారమైన మనసు అది మరణము, ఆత్మానుసారమైన మనసు సమాధానమును జీవమునై ఉన్నది. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆది కాండంలో ఆదామవ్వలు నిర్మించినప్పుడు వాళ్ళిద్దరు మహిమలో ఉన్నారు. ఆత్మానుసారం ఇద్దరు ఆత్మలే, కానీ వారికి బాడీ కూడా ఉంది. హల్లెలూయా. అర్థం చేసుకోండి, బాడీ కూడా ఉంది. కానీ ఎప్పుడైతే అవ్వ దేవుని ఆలోచన పెడచెవును పెట్టిందో, దేవుని ఇష్టాన్ని తుంగలు తొక్కేసి తన ఇష్టానికి మొగ్గు చూపి ఆ పాము చెప్పిన మాట, అపవాదు చెప్పిన మాట విని తన మనసును చేంజ్ చేసుకొని ఆ పండు వైపు చూసింది. పండు పాపము కాదు, దేవుని మాట వినకపోవడమే పాపం. ఆయన చెప్పింది చేయకపోవడమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. యోహాను భక్తుడు చెప్తాడు పత్రికలలో. అయితే దేవుని ఇష్టం కాకుండా తన ఇష్టం నెరవేర్చుకోవడానికి ప్రయత్నించింది. అంతకుముందు లేదు. ఎప్పుడైతే వాడు వచ్చి వీళ్ళ మహిమను, వీళ్ళ ఆధిక్యతను చూశాడో, వీళ్ళు దేవుని పోలికలో ఉన్నారు, దైవికంగా ఉన్నారు, దేవుని మనసు కలిగి ఉన్నారు, దేవుని జ్ఞానం కలిగి ఉన్నారు, దేవుని అభిషేకం కలిగి ఉన్నారు, దేవుని కంటే కొంచెం తక్కువగా ఉన్నారు. వీరికి సమస్తాన్ని ఏలడము, లోపరుచుకోవడం, నిండించడం, విస్తరించడం, అసలు మరణం అనేదే లేదు వీళ్ళకు. మరణం అనేదే లేదు, ఎటర్నల్ లైఫ్. కానీ ఎప్పుడైతే ఆమె పండు తిని భర్తకి ఇచ్చిందో, ఇద్దరు తిన్నారో, వాళ్ళిద్దరూ దిగంబర్లు అయిపోయారు. చచ్చిపోయారా వాళ్ళు? చనిపోయింది ఏంటి? దేవునితో ఉన్న థాట్, ఆ దేవుణ్ణి వీళ్ళు అర్థం చేసుకోవడము, దేవుడు వీళ్ళకి అర్థం అవ్వడము, ఆ వారిది ఏదైతే ఉందో అది కరెక్ట్ కనెక్షన్ పోయింది. ఒకప్పుడు ఏం చేసేదంటే కరెంటు బిల్లులు కట్టకపోతే అక్కడ కట్ చేసేది పోల్ దగ్గర. ఇప్పుడు మీటర్ దగ్గరనే కట్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు సిస్టమ్ వచ్చింది కదా, అది పని చేయకుండానే వాళ్ళు వచ్చి దాన్ని లాక్ చేసేస్తారు. అన్నిళ్ళలో కరెంట్ ఉంటుంది, కానీ మన ఇంట్లోనే కరెంట్ ఉంటుంది. ఇప్పుడు అందరం ఇక్కడ ఉన్నాం. నిజంగా నువ్వు గుండె మీద చేసుకొని చెప్పాలి, ఆ ఫీలింగ్ నీకుందా? ప్రభు నాతో ఉన్నాడు. ఆలోచించు. ఏదో ఆపద వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన కాదు. అసలు నువ్వు జీవిస్తున్నావు, ఫ్యామిలీతో జీవిస్తున్నావు, పిల్లలతో జీవిస్తున్నావు, కుటుంబంలో ఉన్నావు, బంధువులతో ఉన్నావు, సమాజంలో అందరితో ఉన్నావు. అదే సమయంలో ఆయన కూడా నీతో ఉన్నాడన్న సంగతి నువ్వు గుర్తించావా? శిష్యులు గుర్తించలేదు. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. ఎంఐ ప్రాంతం నుంచి వస్తున్న ఇద్దరు శిష్యులు ఆయన కార్యాలను వివరిస్తున్నారు. ఆయన ధర్మశాస్త్రంలో బోధించిన విధంగా, ప్రవక్తలు చెప్పిన విధంగా అతని గొప్పతనాన్ని ఆయన మాటలోను, క్రియలోను, బోధలోను, వాక్యంలోను శక్తిగల ప్రవక్త అని చెప్తున్నారు. మోమాటం లేకుండా మాట్లాడుతున్నారు. ఆయనను మేము ఎరుగుదామని చెప్తున్నాడు. నీకు తెలియదా అని యేసు ప్రభుకే, మారు రూపంలో యేసు ప్రభుకే వాళ్ళు బోధ చేస్తున్నారు. కానీ యేసయ్య వారి దగ్గరికి వచ్చి నడుస్తూ ఉన్నాడు, గుర్తుపట్టట్లేదు. ఎందుకు తెలుసా? మనసు తెరవబడలేదు, ఆలోచన వికసించలేదు. ఇప్పుడు భార్యాభర్తలది చెప్పింది అదే. అంటే ఇద్దరిలో ఉన్న అండర్స్టాండింగ్, అవగాహన, అర్థం చేసుకునే విధానం. ఈరోజు రోజు ఇంట్లో గొడవలు ఎందుకు అవుతున్నాయి? 24 గంటలు మనం ఏ పనికి వచ్చినా మన ఫ్యామిలీతోనే ఉండాలి. ఆ తర్వాత ఎక్కువ అనుదినము మనం కలుసుకునే స్నేహితులు, బంధువులు, ఫ్యామిలీ ఒక లిమిట్ ఉంటుంది. ఈ లిమిటేషన్లో అసలు నెమ్మది ఉంటుందా? బంధువుల మధ్య నెమ్మది ఉంటుందా? కుటుంబ సభ్యుల మధ్య నెమ్మది ఉంటుందా?
అన్ని తారతమ్యాలు. ఈ తారతమ్యాలు కావడానికి కారణం ఏంటంటే ఈ ఆలోచనను వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. నువ్వు అక్కడికి వెళ్తే నేను ఎవరు గుర్తించలేదట కదా అని నేను అంటాను అనుకో. అప్పుడు నువ్వు వాళ్ళని, నేను అక్కడికి వెళ్ళింది గుర్తించడానికి కాదు, వాళ్ళు నన్ను ఆహ్వానించారు, వాళ్ళకి కనబడితే అది వేరే. అంటే నెక్స్ట్ టైం నిన్ను వేరే విధంగా టార్గెట్ చేస్తారా? మనం పోయిన పర్పస్ ఏంది? మనం వెళ్ళిన పర్పస్ ఏంది? మన జీవితంలో మనము క్రీస్తును ప్రతిబింబింపజేయగలగాలి. దేనికి రియాక్షన్ అవ్వకూడదు. అంటే ఆ సన్నని గీత ఉంది, అది కనపడదండి. గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యామిలీలో కానీ, మీ కుటుంబ సభ్యుల కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, విశ్వాసులలో కానీ, సంఘస్థులు కానీ, సేవకులు, ఆ సన్నని గీత కనిపించదు. అది ఎవరైతే గుర్తించగలుగుతారో వాళ్ళ కుటుంబము ఆత్మీయంగా, ఆర్థికంగా, భౌతికంగా ఫ్లరిష్ అవుతారు. నేను అనుభవంతో చెప్తున్న మాటలు ఇవి, పుస్తకాలు చదివి చెప్పే మాటలు కాదు. నాకు తెలిసిన దానిని మీకు అర్థం చేయించడం కొరకు ఉపమానం వాడుకోవచ్చు. నేను అనుభవించింది, నేను ధ్యానించింది, ప్రభు నాకు నేర్పించింది, ఆ విషయమే చెప్తున్నా. ఇది కాదు ప్రభు రాకడ వరకు నువ్వు ఎట్లా ఫిల్టర్ చేయి, అది బైబిల్ను దాటి వెళ్ళదు ఆ థాట్. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుతారో వారందరూ దేవుని ఆత్మచేత నడిపించబడ. ఆత్మ అంటే వాక్యే కదా, దేవుని ఆలోచనే కదా, దేవుని థాటే కదా, దేవుని మనసే కదా. ఇది మరియకు అర్థమైంది. అయ్యా పెళ్ళిలో జనం ఎక్కువైపోయారు, ద్రాక్షసం అయిపోయింది అంటే అమ్మ నాతో నీకేం పని అంటాడు. డిస్కరేజ్ కాదు, ఆ మాటను మనసుకు తీసుకోదు. నేను పెంచి పెదేసిన 9 మాసాలు నా కడుపులో ఉంచాను, 30 సంవత్సరాల వయసు వచ్చేదాకా నేను ఆలన పాలన చూసుకున్నాను. నువ్వు నన్నంటావు ఇంతమంది ముందు, ఈ జనాల ముందు, వంట మనుషుల ముందు అని అనుకుందాం. కానీ వాళ్ళకి చెప్పింది ప్రేమతో, చిరునవ్వుతో, బోధకుడు అని చెప్తే మీరు అది చేయండి. ఆలోచన పట్టుకున్నారు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళని అంటున్నాను, మీరంతా ఆధ్యాత్మిక ఏదో ఒక ఆలోచన గట్టిగా పట్టుకోండి. ఆ ఆలోచనకు రిలేటెడ్ 100 ఆలోచనలు ఉంటాయి దైవికంగా. నువ్వు దేవుళ్ళు ఎదగడానికి, దేవుళ్ళు బలం పొందుకోవడానికి. వాళ్ళు పట్టుకున్నారు అది. వాళ్ళకి సొంత పరిచయం ఏమీ లేదు, వాళ్ళు పట్టుకున్నారు. ఆమె యేసుప్రభు తల్లి అని వీళ్ళకు కూడా తెలుసు. ఆయన అపరిచయస్తుడు కాదు కదా, ప్రజలకు మొత్తం ప్రపంచానికి అంతా తెలుసు ఆ రోజులలో. ఆమె అనిందంటే మనమేమి లేదు, ఎంటీ మైండ్తో ఆయన ఏం చెప్తారో చూద్దామని చూశారు. చూస్తే రాతి బాణాలు నీళ్ళతో నింపండి అంశములను నింపారు. కానీ ఏం లేదు, నింపిన నీళ్ళు పెళ్లి పెద్దకి ఇవ్వండి అన్నారు, ఇచ్చారు. కానీ అద్భుతం జరిగింది. నేను అంటాను, నీవు దేవుని ఆలోచన ప్రకారం నీ ఇంటిని కట్టుకోవడానికి, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, నీ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి ఆయన ఆలోచనకు లోబడి నువ్వు ముందుకు వెళ్తూ ఉండు. కొంచెం కష్టమే, ఇప్పుడు మీకు తేలికగా మీకు అర్థమవుతుంది. కానీ మీకు నా అంత కష్టం కాదు. ఎందుకు తెలుసా? మీకు రెడీమేడ్ ఫుడ్ ఇస్తున్నాను. హల్లెలూయా. నేను అనుభవించి తెలుసుకొని నేర్చుకొని చెప్తున్నప్పుడు ఇదొక సూత్రమే. ఒక రాగి రేకును ఇది తీసుకొని దీనికి ఇట్లా పెడితే కరెంట్ ఇట్లా వస్తుందో ఒక సూత్రం ఉంది కదా, అట్లా నేను అనుభవించింది బైబిల్లో ఉన్న సూత్రాన్ని అనుభవించేసి మీరు ఎవరైనా చేయండి. మీకు కష్టం రావాలి, ఇబ్బంది రావాలి, అన్నీ నాకు అనుభవాలు రావాలని అంత దూరం ఆలోచించవద్దు. ఒక వ్యక్తి 30 సంవత్సరాల జీవిత చరిత్ర పుస్తకాన్ని చదవనుకోండి, ఆ పుస్తకం చదివితే దాన్ని అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభుతో ఉన్న ఈ శిష్యులు వాళ్ళ ఆలోచనలను ఒక్కసారి స్టడీ చేయండి. నా మనసు అంతా అదే. అసలు ఎలాంటి మనుషులు అక్కడ మహిమలో నిలబడ్డవారు, 3 పేతురు, యోహాను, యాకోబు. అప్పుడు దేవుడు మాట్లాడాడు, వీళ్ళతో ఉన్నప్పుడు మాట్లాడాడు, నేను చనిపోతాను తిరిగి లేస్తానని మాట్లాడాడు, వీళ్ళ ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ఇన్ని విషయాలు జరిగినా ఇంకా దేహమును ఎత్తుకొని పోయిరని ఉంటుంది. మొదటి నుంచి 4 వచనాలు చదివితే, యోహాను సువార్త చదవాల్సిన అవసరం లేదు, మొదటి నుంచి 4 వచనాలు చదివితే 20వ అధ్యాయము ఆయన దేహమును ఎత్తుకొని పోయిరని చెప్తుంది శిష్యులకు. ఈ మరియా, అరే దేహము గురించి ఎందుకు మాట్లాడుతావు? ఖాళీ సమాధిని చూసావు, అక్కడ ఎవరు లేరు అని తెలిసిపోయింది, అప్పుడు గుర్తు రావాలి కదా. ప్రభు చెప్పినట్టే లేచి ఉన్నాడు.
మాట్లాడినట్టు ఆయన మాటలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. నీ కుటుంబం కొరకు ఏ దర్శనం ఇచ్చాడో, ఏ వాక్కునిచ్చాడో, ఏ వాగ్దానం ఇచ్చాడో, నీ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్ని రకాలుగా నిన్ను ప్రభు బలపరిచాడో, ఆ బలపరిచిన మాటలను నువ్వెందుకు మర్చిపోతున్నావు? నీ విజన్ కరెక్ట్ కదా, నీ దర్శనం కరెక్ట్ కదా, నీ వాగ్దానం కరెక్ట్ కదా, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఊరికే పెంచి పెద్ద చేయగలిగావా? ఆయనే కదా, మరి ఇప్పుడు ఎలా మర్చిపోతావు? ఆ అనుభవంలో ఉండి ఎందుకు బ్యాక్ అయిపోతున్నావు? వీళ్ళు అదే జరిగింది, వీళ్ళ జీవితంలో కూడా అదే జరిగింది. హల్లెలూయా. 21వ అధ్యాయం అది యోహాను సువార్త, దాన్ని మర్చిపోవద్దు మనం, ఎందుకంటే మన మూల వాక్యం అదే కదా. సూర్యోదయం అవుచుండగా యేసు ధరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. దానికంటే ముందు నుండి మళ్ళా మొదటి నుంచి 3 వచనాలు చదువుకుందాం. అటు తరువాత యేసు తిబెరయ సముద్ర తీరంన శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయో, గలీలియాలోని కానా అను ఊరివాడగు నతానియేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. ఇంచుమించు ఒక 7 ఏమో మొత్తం మీద. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. ఇప్పుడు వినండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మాటి మాటికి ప్రభు కనిపిస్తున్నాడు శిష్యులు కనిపించాడు, ప్రత్యక్షమవుతున్నాడు. కానీ కనిపించి తిరిగి లేచిన సత్యము తెలిసిన తరువాత కూడా పేతురు ఆలోచన ఏముంది? నేను చేపలు పట్టడానికి వెళ్తా. మిగతా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మేము చేపల కొరకు వస్తాం. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆలోచన? అంటే తాను ఏదంటే వీళ్ళు అదే చేస్తున్నారు, గుడ్డెద్దు చేనులో పడ్డట్టు. నీ రక్షణ, నీ విశ్వాసం నీవే కాపాడుకోవాలి. తల్లిదండ్రులు చెప్పేవాళ్ళే, అన్నదమ్ములు చెప్పేవాళ్ళే, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేవాళ్ళే, బోధకులు చెప్పేవాళ్ళే, టీచర్స్ చెప్పేవాళ్ళే, గురువులు చెప్పేవాళ్ళే. నీవు అర్థం చేసుకున్న దాని ప్రకారము నీవు ముందుకు కొనసాగగలగాలి. బయట భౌతికమైన విషయాలలో అన్యజనులకు సహకారం ఉండకపోవచ్చు, నీకు నాకు దేవుని సహకారం ఉంటుంది, ఆత్మ సహకారం ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుని సహకారం ఉంటుంది, దైవిక జ్ఞానం ఉంటుంది, ఆయన కృప మనకు ఉంటుంది, ఆ వివేకాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇన్ని అనుభవాలు ఉన్న మనుషుల దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని, రుచి చూసి, అర్థం చేసుకొని, అద్భుతాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి తిరిగి లేచిన సంగతి తెలిసింది. ఈ నోట ఆ నోట వాడ తెలిసిపోయింది. మగ్దలేన మరియా దుమారం లేపింది కదా. దుమారం అంటే తొందర అర్థమవుతుంది అన్నట్టు. అంటే లేడీస్కే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని చాలాసార్లు ఆలోచించాను. కానీ ఆడల్లో నోట్లే నువ్వు గింజను అన్నదట కదా. హల్లెలూయా. అందుకని ఈ మంచి విషయాన్ని కూడా ఆమెకే చెప్పాడు. మొత్తం ఒక దమనంలాగా, ఒక అగ్నిలాగా వ్యాపించిపోయింది. ఆ వ్యాపించిపోయింది వీళ్ళ దాకా రాలేదా? వచ్చింది. అయినా శిష్యులు నమ్మలేదు. వెర్రిదని అన్నారు, వెర్రి మాటలు అన్నారు. అంటే మైండ్ రిసీవింగ్ చేసుకుంటలేదు. అందుకని మీ మనసులో ఏదన్నా అభిప్రాయాలతో వచ్చి ఇక్కడ కూర్చుంటే దేవుని ఆలోచన మీ మనసును తాకదు, మీ హృదయాన్ని తాకదు. అందుకే 1, 2, 3 సార్లు అనుభవంతో చెప్తాను, మీరు ఎంటీ మైండ్తో కూర్చోండి అని, ఖాళీ హృదయంతో కూర్చోండి. వయసును పక్కకు పెట్టండి, మీ స్థాయిని పక్కకు పెట్టండి, మీ స్థానాన్ని పక్కకు పెట్టండి, మీ జ్ఞానాన్ని పక్కకు పెట్టండి, మీ అనుభవాన్ని పక్కకు పెట్టండి. మీరు ఏమేమి కలిగి ఉన్నారో ఈ లోక సంబంధంగా, భౌతికంగా, దేవుని వల్ల కలిగిన ఏవైనా కూడా అవన్నీ పక్కకు పెట్టి ఒక పసిపిల్లలాగా వచ్చి ఆయన సన్నిధిలో ఖాళీ హృదయంతో కూర్చొని చూడండి. ఆ రోజు నువ్వు చెప్పగలుగుతావు, ఈరోజు ప్రభు నాతోనే మాట్లాడాడు. హల్లెలూయా. మన ఈ భూమి మీదనే మనము రూపాంతరం చెందాలి. ఆనోకు కుమారులను కుమార్తెలను కలిగి 65 ఏళ్ళు బ్రతికి ఆ తర్వాత 300 ఏళ్ళు దేవునితో కలిసి జీవిస్తున్నాడు. కలిసి జీవించడం అంటే మెడలో సిలువేసుకోవడం కాదు. కలిసి జీవించడం అంటే 24 గంటలు మందిరంలో వచ్చి ఉండడం కాదు. కలిసి జీవించడం అంటే 24 గంటలు ప్రార్థనలో ఉండి 30 గంటలు 40 గంటలు ప్రార్థనలో ఉండడం కాదు. కలిసి జీవించడం అంటే ప్రతి మీటింగ్లో ప్రతి పాస్టర్తో పరిచయం కలిగి ఉండడం కాదు. కలిసి నడవడం అంటే ఆయన ఆలోచనలు ఏంటో ఆయనకు అర్థమయ్యాయి.
ఆయన హృదయం ఏంటో ఈయనకు అర్థమైంది, ఆయన మనసు ఏంటో ఈయనకు అర్థమైందని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలే, ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయలే, కొడుకులు బిడ్డలు నిర్లక్ష్యం చేయలే, వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేయలే, పనిని నిర్లక్ష్యం చేయలే. అన్ని కలిగి, మీకులాగానే అన్ని కలిగి ప్రభుతో కలిసి నడుస్తూ ఉంటే దేవునికి అనిపించిందట, ఇలాంటి వాడు ఇక్కడ ఉండొద్దు, నాతో పాటు యుగాలు ఉండాలని అతన్ని కొనిపోయాడట యెహోవా దేవుడు. హల్లెలూయా. నేను పొందితినైనను నేను అనుకోవట్లేదు, కానీ ఇంకా ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే నేను వేగిరపడుచున్నాను. దేని కొరకు నీ ఆతృత? ఆదివారం వచ్చిందంటే శనివారమే నువ్వు సిద్ధపడాలా. హల్లెలూయా. ఇప్పుడు లోపల ఉందనేది మన బాహ్య రూపం చెప్పేస్తుంది కదా, మన పనులు మన క్రియలు చెప్పేస్తాయి కదా, పరిగెత్తుకొని రాగలగాల. నాకు మడికొండ వాళ్ళ గురించి చాలామంది ఈ రోడ్డు నుంచి వెళ్ళే వాళ్ళు చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి సాక్ష్యాలు ఇస్తున్నారు. ఏమని తెలుసా? అయ్యా, ఆ మడికొండ ఏ చేర్చో కానీ అంత ఉదయకాలం వాళ్ళని చూస్తాడో పరిగెత్తుకుంటూ, లేట్ అయితే వాళ్ళ నడకలో వాళ్ళు పరిగెత్తుకుని వస్తూ ఉంటారు. ఎంతమంది చెప్పారో నాకు. ఇంటి ముందే చర్చి ఉంటుంది, వాళ్ళ ఊరు వెలుపల చర్చి ఉంది. అంత ఉదయకాలము ఆ అన్ని గ్రామాల నుండి ఎలా రాగలుగుతున్నారు అంటే మన గొప్పతనం కాదు, కానీ వాళ్లకు దేవుడు అంతగా అర్థమయ్యాడు, దేవుని మనసు అంతగా అర్థమైంది, దేవుని ఆలోచన అంతగా అర్థమైంది. అర్థమైన వ్యక్తి జీవితము వ్యర్థం కాదు, వృధా కాదు. వాళ్ళ లైఫ్లో ప్రతిదీ ఆశీర్వాదమే, ప్రతిదీ దీవెనే. ఈ వ్యక్తి బలపరచాల్సింది పోయి, ప్రోత్సహించాల్సింది పోయి, నాకేం తోస్తలేదు. ఆయన బ్రతుకున్నప్పుడు అంటే మనకు అన్నీ నడిచినాయి, మనం ఎట్లా బ్రతకాలి, మన భార్య పిల్లలు ఎట్లా బ్రతకాలి, దీని కొరకు ఆలోచిస్తున్నాడు ఈ మనిషి. ఎవరు? పేతురు. మరి వెళ్ళాలి కదా, ఆయనతో తిరిగినప్పుడు మనకు ఏ కొరత లేదు. ఇప్పుడు ఆయన లేడు అంటే ఆత్మీయ స్థితిని మర్చిపోయాడు, దేవుడు మాట్లాడింది మర్చిపోయాడు. అందుకే సీమోనుతో ఏమని తెలుసా? బ్రతుకున్నప్పుడు, సీమోను సీమోను, సాతానుడు నిన్ను జల్లెట్లో వేసి జల్లించబోతున్నాడు, నీ నమ్మకం తప్పిపోకూడనట్లు నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను. నమ్మకం కుదిరిన తర్వాత నువ్వు అనేక సహోదరులను బలపరచాలి. హల్లెలూయా. నువ్వు భౌతిక జీవితాన్ని చూస్తున్నావు, ఇక్కడున్న మీరు అందరూ భౌతిక జీవితాన్ని చూస్తున్నారు. ఎట్లా బ్రతకాలి, ఎట్లా సంపాదించాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, మంచిదే. కానీ 100% ఇటువైపు ఆలోచించు, మిగతాదంతా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. ఈ అసలాయన్ని పక్కకు పెట్టి నువ్వు ప్రయాసపడుతుంటే కొత్త జీతానికి పొద్దు ఏర్పడదన్నట్టు సంపాదన. చీకట్లో ఉన్నారు, చీకట్లో వలలు వేస్తున్నారు, చీకట్లో చేపలు పడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటి వరకైతే వీరి జీవితంలో సూర్యుడు ఉదయించలేదో అప్పటి వరకు దేవుడు వారికి కనిపించలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ప్రభు అక్కడికి వచ్చాడు, కానీ వాళ్ళు గుర్తుపట్టట్లేదు. ఆయన మాట్లాడడం ప్రారంభించాడు, ఈ వైపున వల వేయండి అని చెప్పారు. చెప్పిన వెంటనే వల వేశారు. వల వేస్తే అవి దానికి లాగడానికి ప్రయత్నం చేస్తే రావట్లేదు. ఈలోపు యేసు ప్రభును ప్రేమించిన శిష్యుడు, హల్లెలూయా, ఏమంటాడు చెప్పు పేతురుతో? చదువు తమ్ముడా, 4వ వచనం. హల్లెలూయా. చదువు, కంటిన్యూ. 4వ వచనం చదువు. సూర్యోదయం కూర్చుండగా అవును యేసు ధరికి నిలిచెను. అవును. అయితే యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనము మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాను. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడిపక్కను వల వేడి మీకు దొరికినని చెప్పాను కనుక వారు అలాగూ వేగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని, యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగును. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలంతా విస్తారంగా పడినను వల పిగలలేదు. హల్లెలూయా. రానున్న ఆదివారం దీన్ని ధ్యానిస్తాము. ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను, నా సమయం అయిపోతుంది. ఏంటంటే, అంతమంది శిష్యులు ఉన్నారు.
ఏమండి ఇటు చూడండి అందరు. ఎవరు గుర్తుపట్టారు? ఎవరు గుర్తుపట్టాడు? యేసును ప్రేమించిన శిష్యుడు గుర్తుపట్టి, ప్రభువు సుమీ. మనం క్రైస్తవులమే, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. నీలో ఉన్న క్రీస్తును నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా? ఎలా అసాధ్యం? బైబిల్ చెప్తున్న అదే భక్తుడు 3 పత్రికలలో, ప్రకటన గ్రంథంలో, యోహాను పత్రిక మొత్తం మీరు చదవండి, దేవుని కుమారుని గురించిన ప్రత్యక్షత ఉంటుంది. మనము ఆయనతో కూడా సహవాసము చేసిన వారమైన ఎడల, ఆయనతో ఉన్న మనకు అన్యోన్య సహవాసం వలన దేవుని కుమారుని గురించి, క్రీస్తుని గురించి మనకు ఇట్టే తెలిసిపోద్ది. అంటే దేవుని కుమారుని గురించిన గొప్ప సాక్ష్యము యోహాను సువార్తలో కనిపిస్తుంది, పత్రికలలో కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం లేకపోతే బైబిల్కు అర్థమే లేదు. ఆది కాండం లేకపోతే ఆరంభము ముగింపు. ఎవరు? ప్రేమ శిష్యుడు, యేసు ప్రభు రొమ్మును అనుకున్న శిష్యుడు. అంటే నీ సహవాసం ఎవరితో ఉండాలి? అనుదిన ప్రార్థన సహవాసం. ప్రేమించిన శిష్యుడు యోహాను గుర్తించాడు, కానీ మిగతా వాళ్ళు గుర్తించలేకపోయారు. వాళ్ళకు చెప్పేంతవరకు కూడా అర్థమైంది. ప్రభువు సుమి. నేనంటాను, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకప్పుడు ఆయనతో నడిచిన అనుభవం ఉంది, ఆయనతో జీవించిన అనుభవం ఉంది. అయితే నీకు తెలియకుండా ప్రాపంచికమైన విషయాలు, యేసుప్రభు బ్రతుకున్నప్పుడు చెప్పాడు చూడు, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అన్యజనులు, దేవుణ్ణి ఎరగని ప్రజలు చింతిస్తారు. రక్షణ లేని వాళ్ళు చింతిస్తారు. మా బ్రతికెట్లా, మా పిల్లలు ఎట్లా, మా కుటుంబం ఎట్లా, మా జీవితం ఎట్లా అని వాళ్ళు చింతిస్తారు. ఆకాశ పక్షులు చూడు, సహోదరి సహోదరుడు, యేసే కాలంలో చెప్పిన మాటది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5వ అధ్యాయం నుంచి బోధ, ఆయన బోధ ఏమంటే తెలుసా? ఆకాశ పక్షులు చూడు, విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకోరు. గడ్డి పువ్వులను చూడు, దాన్ని ఎవరు అలంకరించారు? దీనికి వేసిన కలర్ వెలిసిపోతుంది, మన చెట్టుకున్న కలర్ వెలిసిపోతుంది. కానీ గడ్డి పువ్వుకున్న కలర్, గులాబీ కలర్, రకరకాల గులాబీ కలర్ ఉంటుంది, వైట్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, ఇంకా డిఫరెంట్. ఆ కలర్ మనుషులు వేసిన పెయింటింగా? పచ్చదనం మనుషులు వేసిన పెయింటింగా? అది పర్మనెంట్. ఆయన శక్తి పర్మనెంట్. అజ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో, దేవుని అర్థం చేసుకోక, దేవుని ఆలోచన తెలియక, దేవుని వివేకం తెలియక, ఈ పిచ్చి పేతురు ఆ అనుభవాలన్నింటినీ మర్చిపోయి, దేవుని చూసిన అనుభవాలు మర్చిపోయి, నువ్వు క్రీస్తువు, దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పిన విషయాలు మర్చిపోయి 3 సార్లు అబద్ధమాడాడు. సరి చేసుకున్నాడు, పశ్చాత్తపడి ఏడ్చాడు. ఇన్ని అనుభవాలు కలిగిన ఈ శిష్యులు మాటి మాటి కనిపించినా కూడా వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు? ఎట్లా బతుకుదాం? బ్రతికిస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రభు నీతోనూ నీలోనూ ఉన్నాడు, కానీ గుర్తించట్లేదు, గ్రహించట్లేదు. నీ ఆలోచన స్తంభించిపోయింది, నీ ఊహలు వేరే వాటిని వెంపర్లాడుతున్నది, నీ తలంపులు వేరే వాటిని పట్టుకుంటున్నాయి. అసలు దాన్ని వదిలేసి కొసరు కొరకు పరిగెత్తున్నావు. అది చాలా ప్రమాదం. సహోదరి సహోదరుడా, నీ గతంలోకి వెళ్ళు, నీ మొదటి అనుభవంలోకి వెళ్ళు, నీ మొదటి స్థాయిలోనికి వెళ్ళు. ఎన్ని గంటలు ప్రార్థించేది, ప్రభు కొరకు ఎంత పరిగెత్తేది, ప్రార్థనలు ఎట్లా ముందు కొనసాగేది, ఆరాధనలు ఎట్లా ఆరాధించేది, ఆత్మతో ఎట్లా నింపబడేది. ఓ ప్రార్థన ఇట్లా అనగానే వెంటనే ప్రార్థన ఎత్తేది, పాటలు పాడేది, ప్రభు స్తుతించేది. ఎంత అభిషేకం, ఎంత ఆత్మీయ అనుభవాలు. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. ఓ వారంలో ఆదివారమే కాదు, ఎక్కడ ప్రార్థన అక్కడ ఫోన్ చేసి మరీ తెలుసుకొని ఆ ప్రాంతాలకు, ఆ ప్రదేశాలకు నీవే పరిగెత్తుకొని వచ్చేసి ఆ అనుభవాలు ఏమైపోయాయి, ఆ సమర్పణ ఏమైపోయింది, ఆ అంకిత భావం ఏమైపోయింది, ఆ విశ్వాసం, ఆ భక్తి జీవితం ఏమైపోయింది. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరితోనని భ్రమపడకు, క్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని. అదే సమయంలో యోహాన్ లాగా మీలో చాలామంది ఆత్మీయులు ఉన్నారు. ఆయన సన్నిధిని గుర్తిస్తున్నారు, ఆయన మనసును గుర్తిస్తున్నారు, ఆయన ఆలోచనను గుర్తిస్తున్నారు. అందుకే ప్రభు సుమి, ఎప్పుడైతే ప్రభు సుమి అన్నాడో, నేను అనుకుంటాను కడ్రాయర్ మీద ఉన్నాడేమో సీమోను. అందుకే ప్రభు అనగానే 100 అడుగుల దూరంలో ఉన్న ఆ ప్రదేశంలో దూకాడు. అంతే. నీ కుటుంబాన్ని సమర్పించు, నీ పిల్లల్ని సమర్పించు, నీ గృహాన్ని సమర్పించు, నీ ఆశయాలను సమర్పించు, ప్రభుకు అప్పగించు. ఆనోకులాగా
కలిసి నీవు నీ కుటుంబం యేసయ్యతో నడవాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. ఏది భయాన్ని, కలవరాన్ని, ఆందోళన కలిగిస్తుందో దాని నుండి నువ్వు బయటపడడం కొరకు ప్రత్యక్షతను పొందుకోవాలి. ఎప్పటి వరకైతే సూర్యోదయం కాలేదో అప్పటి వరకు క్రీస్తు రాలేదు. ఈ రాత్రంతా వీళ్ళు ప్రయాసపడుతున్నారు, క్రీస్తు లేకుండా ప్రయాసపడుతున్నారు, యేసును పక్కకు పెట్టి ప్రయాసపడుతున్నారు. అనుభవాలు ఉన్నాయి, అద్భుత కార్యాలు ఉన్నాయి, నడిచిన అనుభవాలు, అద్భుతాలు చేసిన అనుభవాలు ఉన్నాయి. ఈ శిష్యులకు, ఇంతమంది శిష్యులకు ఆ సాయంకాలం పూట వెళ్ళి రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేప దొరకలేదు. సూర్యోదయం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నారు. సూర్యోదయం అవ్వడంతోనే ప్రభు అక్కడికి వచ్చాడు. ప్రభు అని వారికి తెలియదు. ఈ వైపున వల వేయంటే ఆ వైపున వేల వేశారు. వల వేస్తే 153 చేపలు. కానీ ఆ సంతోషంలో గుర్తించాడు, యేసును ప్రేమించే శిష్యుడు. సంగమా, నువ్వు యేసును ప్రేమించే లిస్టులో ఉన్నావు. కుటుంబ సభ్యులారా, మీరు క్రీస్తును ప్రేమించే లిస్టులో ఉన్నారు. మీకు అన్నీ అర్థమవుతాయి, మీకు అన్నీ అలాగూ తెలిసిపోతాయి. ఎందుకంటే మీరు ఆత్మచేత నిర్మించబడుతున్నారు. మీరు శరీర సంబంధులు కాదు, ఆత్మానుసారమైన మనసుతో మీరు మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కనుక అట్టి క్రమశిక్షణలో మీరు ఎదుగుతున్నారు, మీ కుటుంబాలు దీవించబడుతున్నాయి. రానున్న దినాల్లో సంఘము, సహవాసము, మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులు, మీ సంఘ కాపరి కూడా గుర్తించేటట్టుగా అంత గొప్పగా మీరు ఆశీర్వదించబడబోతున్నారు. ఆశీర్వాదానికి మొట్టమొదటిది ఏంటంటే, భౌతికంగా నీకు కలిగినవి లేఖనానుసారంగా, వాక్యానుసారంగా తీసుకునే మనస్తత్వం నుండి ఇచ్చే మనస్తత్వంకు నువ్వు ఎదుగుదువుగాక. ఇవ్వగలిగే స్థితికి దేవుడు నేను ఆశీర్వదించునుగాక. నువ్వు ఇవ్వగలుగుతూ ఉంటే సమృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదము అది ఇతరులకు వారిదిల్తుంది, విస్తారంగా వెళ్ళిపోద్ది. జ్ఞానం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అది ఏదైనా 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందరం 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనల్ని మన ప్రభుకు సమర్పించుకుందామా? పరిశుద్ధాత్మకు అప్పగించుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతలయ్యా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావయ్యా, నన్ను బలపరిచావయ్యా, నన్ను విడిపించావయ్యా. ఈరోజు నా జ్ఞానోదయమైంది. ఈరోజు నా కళ్ళ పొరలు రాలిపోయాయి, నా మనసు పొరలు రాలిపోయాయి, నా హృదయ కఠినత్వం తొలగిపోయిందయ్యా. నా హృదయ కవాటములు తెరిసివేయబడ్డాయి అయ్యా. నా మనసు, నా ఆలోచనలు, నా చెవులు, నా కళ్ళు, నా భావాలన్నీ మూసుకుపోయాయి. కానీ ఈరోజు నీ వాక్కు వలన, నీతి సూర్యుడమైన నీవు ఉదయించడం వలన నా ఆరంభ జీవితం గుర్తొస్తుంది, నూతన తొలి అనుభవం గుర్తొస్తుంది, ఆ తొలి ప్రేమ గుర్తొస్తుంది, ఆ తొలి ఉద్దేశాలు గుర్తొస్తున్నాయి. ఆ త్యాగము, కాలినడకన వెళ్ళిన దినాలు, సైకిళ్ళ మీద వెళ్ళిన దినాలు, తిండి లేకపోయినా ఆ మంచి మనసు, ఆ కల్మషం లేని హృదయాలు, ఆ ప్రార్థన భారభరితమైన హృదయాలు, ఇతరులకు సువార్త చెప్పాలి, ఇతరులను క్రీస్తులోకి నడిపించాలి, ఇతరుల కుటుంబాలు క్షేమాన్ని అనుభవించగలగాలి, సాతాను క్రియలని లయపరచబడాలి, ప్రతి ఇల్లు దీవించబడాలి, ప్రతి కుటుంబం దీవించబడాలి, ప్రతి ఒక్కరు యేసుక్రీస్తును అంగీకరించగలగాలి అని తెలిసిన ప్రతి వ్యక్తికి నువ్వు చెప్పావు. చెప్పడం మాత్రం కాదు, ప్రార్థన చేసావు. ప్రార్థన మాత్రమే కాదు, సమయాన్ని వెచ్చించి కష్టపడ్డావు. నీకున్న ఆస్తి, నీకున్న సమయాన్ని, నీకున్న డబ్బును కూడా పరిచర్యలో ధారాళంగా ధారపోసావు. హల్లెలూయా. ఆ అనుభవమే కరెక్టు. అక్కడికి నువ్వు రావాలి, ఆ అనుభవంలోకి నువ్వు రావాలి. చూడు, ఈ సంవత్సరంలో, ఈ క్షణం నుండి ఎంత బ్లెస్సింగో, ఎంత ఆశీర్వాదమో. ప్రార్థిస్తామా? 2 చేతులు పైకెత్తి మనసు పూర్తిగా, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నాతో, నా ద్వారా నీ ప్రజలతో, వీక్షిస్తున్న పరిశుద్ధులతో నువ్వు మాట్లాడావు. నీ వాక్యం బ్రతికించేది, నీ వాక్యం సరిచేసేది, నీ ఆలోచనే మాకు ముఖ్యం. కనుక ఈరోజు మా మనసును నువ్వు తట్టావు, మా హృదయాన్ని ముట్టావు, మా ఆలోచనలను స్వస్థపరిచావు, మా ఉద్దేశాలను మండించావు, మా జీవితాన్ని మాకే మరలా కొత్తగా చూపించావు. మా జీవితమే, మా మొదటి అనుభవమే. ఆ అనుభవంలో మేము కలిసి ముందుకెళ్తుండగా, యేసయ్యా, నీతిశూరుడైన నీవు మా మీద ప్రకాశించి మా బ్రతుకులను కట్టి మీరు రాకడ కొరకు సిద్ధపరచడం మాత్రమే కాదు, మేము కలిగి ఉన్న కుటుంబాలు, మేము కలిగి ఉన్న వ్యాపారాలు, మేము కలిగి ఉన్న వృత్తులు, మేము కలిగి ఉన్న సంబంధాలు, అనుబంధాలు, బంధువులు, రక్త సంబంధులు, సంఘ సహవాసము, దేవుని పిల్లలు, పెద్దలు, చిన్నలు అందరం కలిసి మీ కృపను, మీ ప్రేమను, మీ సన్నిధిని, మీ స్పృహను కలిగి జీవిస్తూ ఇతరులకు దేవరకరంగా ఉంటూ
మేము మా జీవితాన్ని మీ చేత ఆశీర్వాదం పొందుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగున్నట్లు నీ ప్రజలందరినీ సిద్ధపరిచి దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.